లేపాక్షి గురించి చిన్నప్పుడు బుక్స్ లో చదవడం తప్ప డైరెక్ట్ గా వచ్చి చూసింది లేదనమాట. హిందూపురం ఎన్నో సార్లు వచ్చినా కూడా పక్కనే ఉన్న 15 కిలోమీటర్ల దూరం వచ్చి ఈ అద్భుతాన్ని అయితే మిస్ అయిపోయానమాట. ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. ఈ అద్భుతమైన దేవాలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారనమాట. అప్పట్లో మనుషులు రాళ్ళని చేతుల మీద మోసుకెళ్లి అయితే ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఈ ఆర్కిటెక్ట్ ముందు, ఈ డిజైన్స్ ముందు మన టెక్నాలజీ ఎందుకు పనికిరాదు. ఇక్కడ పరమేశ్వరుడి ఉగ్రరూప అవతారమైనటువంటి వీరభద్రేశ్వర స్వామి అయితే కొలువై ఉంటాడనమాట. లెఫ్ట్ సైడ్ లో శివయ్య ఉంటాడు, అలాగే రైట్ సైడ్ లో అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ గ్రావిటీకి దిమ్మ తిరిగే రేంజ్ లో ఒక స్తంభం అయితే వేలాడుతూ ఉంటుంది అనమాట. మీరు ఒక క్లాత్ తీసుకొని కింద ఇలా అంటే బయటకు వచ్చేస్తుంది. ఈ స్తంభం మీదే మొత్తం పిల్లర్స్ అన్ని ఆధారపడి ఉంటాయి అనమాట. ఎప్పుడైనా గుడి పడిపోయే మూమెంట్ లో ఈ స్తంభం అయితే వాటిని నిలబడుతుంది సపోర్ట్ గా. ఈ గుడి పడిపోదు అనమాట. ఎందుకంటే అప్పట్లో కట్టిన మనుషులు అలాంటి వాళ్ళు. ఇప్పుడున్న ఇంజనీర్లు కడితే రేపే కూలిపోతుంది. సర్లే అవన్నీ ఎందుకు, మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. ఈ ప్రదేశానికి లేపాక్షి అనే పేరు ఎందుకు వచ్చిందంటే, రామాయణం టైంలో రావణాసురుడు సీతను అపహరించుకుని పోయేటప్పుడు జటాయు పక్షి వచ్చేసి అడ్డపడతాడనమాట. అప్పుడు రావణాసురుడు ఆ రెక్కలు అయితే నరికేస్తాడు. తర్వాత జటాయు పక్షి కింద పడి ఉన్నప్పుడు రాముడు చూసి లేపక్షి అంటాడనమాట. అందుకని ఈ ప్రదేశానికి లేపాక్షి అని పేరు వచ్చింది. ఇందులో అద్భుతం ఏంటంటే ఈ నంది వచ్చేసి ఒకే ఒక రాతి మీద చెక్కబడింది. ఇంకా ఇంతకు మించి మనకేం తెలియదు. ఈ వీడియోకి ఇంతే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. ఓకే బాయ్.